హలో ఎవరివన్, నేను మీ యోగి. నాకైతే మీ హెల్ప్ కావాలి ఈరోజైతే. సో మా కాలేజ్కి నెక్స్ట్ వైజ్ అనే ఒక కంపెనీ అయితే వచ్చింది. సో ఆ కంపెనీ అనేది 5 టాస్క్స్ ఇచ్చింది. దాంట్లో ఒక టాస్క్ అనేది స్టూడెంట్స్ అనేది ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి. నా ఒపీనియన్ అయితే సో మనమైతే ఒకవేళ ఫస్ట్ సెమ్ చూసుకోండి. ఫస్ట్ సెమ్లో అంటే 7 సబ్జెక్ట్స్ చదవాలి. ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలో మనకే అర్థమవుదు. సో ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోద్ది. అదే మనకి ఫస్ట్ బేసిక్ లాంగ్వేజెస్ సి ఎలాగైనా నేర్చుకోవాలి. ఏ లాంగ్వేజ్ కన్నా సి నేర్చుకుంటే కొంచెం అన్ని లాంగ్వేజ్ ఫాస్ట్ నేర్చుకోవచ్చని నా ఒపీనియన్. సో నెక్స్ట్ HTML CSS నేర్చుకుంటే అప్పుడు కొంచెం ఈజీ సబ్జెక్ట్స్ మనకి ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. దాంతోపాటు బాగా నేర్చుకుంటే ఆ ముందు 3 నేర్చుకున్నాం అనుకో, ఓకే ఒక డిజైన్ ఎలా ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది మనకి కొంచెం తెలుస్తుంది. సో నెక్స్ట్ వెళ్ళి మీకు నచ్చిన డొమైన్ తీసుకోండి అనుకున్నారనుకోండి, సో అప్పుడు సెకండ్ ఇయర్లో వెళ్ళి మనకు నచ్చిన డొమైన్ అనేది చేసుకొని దాని మీద ఫుల్ డీప్ రీసెర్చ్ చేసుకుంటే ఫైనల్ ఇయర్కి మనం వచ్చేప్పటికి ప్రో అయిపోతాం కదా. దాని మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎగ్జామ్స్ అని రాస్తాము, నెక్స్ట్ వెళ్ళి 5 సెమ్స్ అదే చేస్తాం కాబట్టి ఒక డొమైన్ మీద అయితే బాగుంటుంది. ఇప్పుడు చూడండి మనకి సెకండ్ సెమ్ అయితే జావా, అలా DBMS అలా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఏ సబ్జెక్ట్ మనం నేర్చుకోలేకపోతాం. నా ఒపీనియన్ అది. సో అట్లా కాకుండా మీరు ఇంకా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అసలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటే బాగుంటుంది, అది స్టూడెంట్స్కి ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి. ఇంటర్న్షిప్స్ అట్లా చేస్తాం. ఇంటర్న్షిప్స్ అట్లా చేసినప్పుడు కొంచెం రియల్ వరల్డ్ మనకైతే టైం దొరుకుతుంది. అది కూడా ఇంటర్న్షిప్ ఎప్పుడు చేస్తాం, ఫైనల్ ఇయర్లో చేస్తాం. అదే మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా ఇంటర్న్షిప్స్ అనేవి కొన్ని కాలేజెస్ చేస్తారు బయట నుంచి వచ్చి. అదే కాలేజ్లో కూడా ఇంటర్న్షిప్స్ లాగే మనకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తే కొంచెం బాగా ఇంప్రూవ్ అవ్వచ్చని నా ఒపీనియన్ అనుకుంటున్నా. సో మీకు ఇంకేమైనా ఉంటే కొంచెం కామెంట్ చేయండి, ఎందుకంటే రేపు నైట్లో నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. సో మీ హెల్ప్ నాకు ఇస్తారనుకుంటున్నా. సో మీకు తెలిసిన మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, అసలు మన ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటే బాగుంటుంది, అసలు ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి వచ్చినప్పటికీ మనం ఒక ప్రో లాగా కంపెనీకి రెడీ అయ్యే లా ఉండాలంటే ఏం చేయాలి, సో మీకు తెలిసే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.